అది ఆయన అభిప్రాయం అండి. అంటే ఆయన అనాలిసిస్ చేసుకున్నాడు. ఇప్పుడు జనరల్ గా కొంతమంది ఏమంటారు, మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అంటారు. సీఎం కావడానికి కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించండి అని వాళ్ళ క్యాడర్కి ఆయన చెప్పాడు అది. అయితే బీజేపీ అలయన్స్ విషయంకి వస్తే సార్, గతంలో చంద్రబాబు నాయుడు బీజేపీకి అలయన్స్ పెట్టుకున్నాడు. కానీ అలయన్స్ పెట్టుకుంటాడు, వాళ్ళని వ్యతిరేకించే సమయం వచ్చినప్పుడు వ్యతిరేకిస్తాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినన్నా కూడా ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు ఆలోచించాడు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు చేసేది ఆయన స్వలాభం కోసం. అమరావతి పెడితే ఆయన స్వలాభం ఏముంటుంది సార్, రాష్ట్రానికే కదా ఉపయోగం. ఈరోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ స్టేట్ విరాజిల్లుతుంది, దాన్ని ఎవరు కాదని నేను వాస్తవం. హైదరాబాద్ లో హైటెక్ సిటీ తీసుకొచ్చి ఇక్కడ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడానికి చంద్రబాబు నాయుడు గారి కారణం. ఆయనకు ఆ విజన్ ఉందనేది ఆల్రెడీ ప్రూవ్డ్ హిస్టరీలో. ఇప్పుడు అదే విధంగా ఆయన అమరావతిని కూడా డెవలప్ చేసి అక్కడ కూడా ఒక అభివృద్ధిని క్రియేట్ చేద్దామని. అంత పెద్ద విజనరీ లీడర్ డైరెక్ట్ గా వచ్చి పోరాడొచ్చు కదా, ఎందుకు మళ్ళీ జనసేనతో అలయన్స్ అంటే ఏం చెప్తారు? ఎగ్జాంపుల్, రామాయణంలో రావణాసురుడు అనేది ఒక రాక్షసుడు అనేది చెప్తారు. జగన్మోహన్ రెడ్డిని ఒక రావణాసురుడు అంటలేదండి. కానీ ఆ రావణాసురుడిని ఓడించడానికి యక్షులు, గంధర్వులు, అలాగే విష్ణుమూర్తి అవతారం, వీళ్ళందరూ అవతారాలు ఎత్తొచ్చారు. ఒక అడవిలో ఒక రాజు సమర్థవంతమైన పాలన చేస్తా ఉంటే మంత్రులంతా కలిసి, అంటే వైసీపీ నాయకులు ఎలా పోలుస్తున్నారు అని అంటే, ఒక సమర్థమైన నాయకుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు నక్కలన్నీ ఒకటయ్యి ఆ సింహంతో ఎలా పోరాడాలి అని ఆలోచిస్తూ ఉంటాయి అని పోల్చారు అని వాళ్ళు అలాగనొచ్చు. నేనేమంటానంటే, ఊళ్ళోకి పిచ్చుకోకు వచ్చినప్పుడు దాన్ని తరమటానికి ఊరంతా ఏకమవుతుంది. అది యూనిటీ, ఇది యూనిటీ అండి. అంటే ఒక్కొక్కరు వాళ్ళు ఆలోచించి వాళ్ళు చూసే వివాహం. జగన్మోహన్ రెడ్డిని ఏకంగా పిచ్చుకు కదా అనట్లేదు సార్, ఆయన మా అన్న, నా మాజీ అభిమాన నాయకుడు. అయితే మీకు ఎగ్జాంపుల్ అడుగుతున్నారు, సామెత అడిగారు కాబట్టి, వీళ్ళ నక్కలంటే వాళ్ళని మేము కుక్కలు అనాల్సిన పరిస్థితి వస్తుంది అన్నంతే తప్ప. రాజేష్ మహాసేన గారు తల్లిదండ్రుల్ని దైవ సమానులు అని అంటారు. అలాంటి తల్లిదండ్రుల గురించి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? దైవ సమానులు అండి, వాళ్ళ కోసం చెప్పడానికి ఇంకేముంటుంది. దేవుడు ఇద్దరు ఉన్నారా? తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. మదర్ చనిపోయారు సార్, ఫాదర్ ఉన్నారు. ఆయన కూడా ఎలా, తల్లి గారు ఎలా చనిపోయారు? ఆయన అనారోగ్యంతో చనిపోయారు సార్, క్యాన్సర్తో చనిపోయారు. తండ్రి ఉన్నారండి, ఆయన కూడా సిక్ అయ్యారు ఇప్పుడు. ఎలాంటి అనుబంధం ఉండేది? తల్లితో ఎక్కువ ఉండేదా, తల్లితో ఎక్కువ ఉండేది సార్. ఎలాంటి అనుబంధం ఉండేది తల్లితో అంటే అప్పట్లోనే, అంటే ఈ మధ్య సినిమాలు వచ్చాయి ఫ్రెండ్లీగా ఉండటం అనేది. అప్పట్లోనే మా అమ్మతో నేను ఫ్రెండ్లీగా ఉన్నాను, చుట్టుపక్కల వాళ్ళందరూ ఫ్రెండ్స్ లా ఉంటారు వీళ్ళిద్దరు అనేవాళ్ళు. మ్యారేజ్ ఎలా జరిగింది? లవ్ మ్యారేజా? లవ్ చేసి, అంటే అప్పుడు కొంచెం ఆ యూత్ స్టేజ్ లో డ్రింక్స్, ఫైట్స్, జైల్స్ ఇవన్నీ ఉండేవండి. దాని మీద ఒప్పుకోలేదు చాలా కాలం. అప్పుడు నేను డ్రింక్ మానేసి ఒక 2-3 years వాళ్ళని నమ్మిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ ఒప్పుకొని పెళ్లి చేశారు. మీరు ప్రపోజ్ చేశారా మేడం గారు? నేనే ప్రపోజ్ చేశాను సార్. ఎప్పుడు అప్పటికి ఒక 8 years నుంచి లవ్ లో ఉంది. ఏం చూపించి పడేసారు? రౌడీజం చూపించి పడేసారా అనుకుంటా సార్. మరి అప్పుడు రౌడీజం ఉండేది నా దగ్గర, అటు ఇటు గొడవలు పడ్డం అలాగే ఉండేది. మరి ఎప్పుడు ఇలాంటి వివాదాల్లోనే ఉంటారు కదా, తను భయపడుతూనే ఉంటుంది కదా, అంటే తను మీ అనుబంధం ఎలా ఉంటుంది? దేవుడి మీద బిలీఫ్ ఎక్కువ సార్. అంటే మేము నమ్మే విధంగా క్రిస్టియానిటీ అంటే సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే పక్కోడు పొరుగుడికి సాయం చేయటం. పొరుగుడు నిన్ను వలే పొరుగు అని ప్రేమించు. మనకు కష్టం వచ్చినప్పుడు ఎలా ఏడుస్తాం, ఎదుటి కష్టం వచ్చినప్పుడు అలాగా. దేవుడిచ్చి ఆజ్ఞ అది అని నేను ఆవిడని కన్విన్స్ చేశాను. ఇప్పుడు నేను చేసే ప్రతి ఫైట్ నేను కోసం చేసింది కాదు, పడ్డ ప్రతి కేసు నా కోసం పడ్డది కాదు, వేరే వాళ్ళ కోసం పడ్డది. సో మనం దేవుడిచ్చిన లైన్లో ఉన్నట్టే కదా అని నేను చెప్తాను. ఆవిడకి మీ ఇద్దరి అనుబంధం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది. ఇలాంటి పోరాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఎలాంటి ధైర్యం చెప్తాను? ఆవిడ నాకు ధైర్యం చెప్పదండి, నేనే ఆవిడకి ధైర్యం చెప్తాను. ఆవిడ భయపడుతుంది. భయపడకు అని చెప్తారా? భయపడద్దు, మనం చేసే తప్పు కానంత వరకు మనకి ఏ నష్టం కష్టం జరగదని అనుకుంటాను నేను. అది మనం చూసే ఇదివరకు కూడా ప్రూవ్ చేశారు. అలా నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి సడన్ గా ఎవరో మాట్లాడడానికి అని పిలిచారు. నా భార్య నేను పిల్లలు ఉన్నాం, మాట్లాడడానికి నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే 14 మంది రౌండప్ చేశారు. 14 మంది రౌండప్ చేసి, నువ్వు చంద్రశేఖర్ రెడ్డి మీద మాడతావా, ఇలా వెనక్కి పెట్టి ఏదో తీస్తున్నట్టు అలా యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ చేస్తున్నప్పుడు నేను పెట్టలేదు. సరే చూద్దాం, మీకు చూపిస్తాను ఫోను అని చెప్పి వాళ్ళని మాటల్లో పెట్టి లోపలికి వచ్చి, మీరు లోపల తలుపులు వేసేసుకోండి, బయట ఏం జరిగినా మీరు తలుపులు తీయొద్దు. అప్పుడు నేను కాకినాడలో ఉండేవాను సార్. నా చుట్టుపక్కల కూడా నాకు ఎవరు స్నేహితులు లేరు. ఏదైనా జరగవచ్చు, బయట వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారని. ఇలాంటి ఏం జరుగుతుంది, మా తమ్ముడు నాకు పెద్ద కత్తి ఇచ్చాడు. ఆ కత్తి పట్టుకుని ఆ గుమ్మం దాకా వెళ్ళాను సార్. మనం వేరే 2-3 అటాక్ చేసేద్దాం, ఎలాగా జరిగేలాగే ఉందని. కానీ ఎందుకు అనిపించింది, మళ్ళీ దాన్ని అక్కడే జారబెట్టి, సర్లే ఏది జరిగితే అది చూద్దాంలే అని చెప్పి మళ్ళీ వెళ్ళి, అరే మీకు ఆ ప్రాపర్టీ కబ్జా చేస్తే 100 కోట్లది, మీకు 10 కోట్లు ఇస్తానంటే మీరు చేయించుకోండి. పోనీ మీరు నా కమ్యూనిటీ వాళ్ళే కాబట్టి, అన్న నువ్వు తప్పుకున్నా మాకు 10 కోట్లు వస్తున్నాయి అంటే ఏమో ఒకవేళ, అంతే తప్ప మీకు 10,000 ఇచ్చి ఉంటాడు, మీరు నా మీద పంపించాడు, మీరు 14 మందిలో నన్ను చంపేయచ్చు, మీరు ఇంటికి వెళ్ళేలోపు నాయనకాలం వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తారు. అయితే ఒకళ్ళు జైలుకి పోతాం, వాళ్ళు పైకి పోతాం. మన మధ్య ఎందుకు గొడవలని వాళ్ళ మాటల్లో జస్ట్ అలాగ మాట్లాడుతున్నాను. ఈ లోపు తను ఏం చేసిందంటే కిటికీలోంచి వీడియో తీసి 100 ఫోన్ చేస్తే
పోలీసులు ఆన్ ది స్పాట్ వచ్చి వాళ్ళందరినీ పట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి ప్రెజర్ మొన్న రాజమండ్రిలో కూడా నేను ఒక్కడే కూర్చున్నాను కారులో, దాదాపు 200-300 మంది గంజాయి కొట్టేసి కార్ని, ఎలాగంటే కారును కొడుతున్నప్పుడు ఆ కారు అద్దాలు పగిలి వాళ్ళకి రక్తాలు చెందుతున్నా కూడా పట్టించుకోకుండా ఆ రక్తాన్ని చెందించడానికన్నా ఆ టైంకి నేను దొరికితే ఒకటి కాలు ఒకటి చెయ్యాలి ఇలా లాక్కుని పీస్గా పట్టుకెళ్తారు అనమాట. అలాంటిది నా కళ్ళ ముందే నేను చూశాను చావుని, రెండోసారి చావుని చూసినా నాకైతే భయం అని అనిపిస్తుంది. మరి ఎందుకు భయం అనిపిస్తుందో నాకు తెలియదండి. నా భార్యకి కూడా ఇంతంత పెద్ద పెద్ద సమస్యల నుంచి బయట తీసుకొస్తున్నాడు కదా, ఏదో ఒక శక్తి మనల్ని కాపాడుతున్నానే కదా, మనం న్యాయంగా ఉన్నంతసేపు మనకి ఏం నష్టం జరగదని నేను కన్విన్స్ చేస్తాను. రాజేష్ మహాసేన కార్లు మెయింటైన్ చేసే కార్లు అన్ని కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఎందుకున్నాయి? అక్కడ అయితే కార్లు తక్కువ రేటుకి వస్తాయి సార్. అక్కడ అంటే ఇక్కడ ఒక 10 లక్షలు పెట్టుకోవాల్సింది అక్కడ అయితే మనకు ఒక 6 లక్షలకి అలాగ వస్తుంది. చిన్న కార్లు కూడా కొనొచ్చు కదా, పెద్ద కార్లు ఎందుకు? యాక్చువల్గా అయితే పెద్ద కారే కొనాలనుకున్నాను. స్టార్టింగే నేను XUV కొన్నాను ఫస్ట్, తర్వాత ఫార్చునర్ కొన్నాను, చిన్నది కూడా షిఫ్ట్ కూడా కొనొచ్చు అప్పుడు. అయితే మేము ఉండే పరిస్థితి మా వెనుకబాటుతనానికి మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంచెం డాబ్గానే కనిపించాలి. కొద్దిమంది ఉంటారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అతను వైట్ షర్ట్ వేసుకుని ప్యాంట్ వేసుకుని తిరుగుతాడు, ఏమీ లేని ట్యాగ్ చేయాలి అతను, ఎందుకంటే అతను వెనక లక్షల కోట్లు ఉంది. నేను ఈ రోజు గోల్డ్ వేసుకుని తిరుగుతాను లేకపోతే పెద్ద కార్లో తిరుగుతానంటే అది నా కమ్యూనిటీకి మా ఆత్మగౌరవ సమస్య. కాబట్టి మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలాగే ఎన్ని కార్లు కొన్నా మీ మీద ఏ విమర్శలు రాలేదు, కానీ ఆడి కార్ కొన్నప్పుడు మాత్రం బలమైన విమర్శలే వచ్చినాయి. ఆ కార్ ని మాత్రం కనుమూరు రఘురామకృష్ణరాజు మాత్రం మీకు గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పేసి వాదన ఉంది. అలాంటి ఏ అవకాశం ఈ పార్టీకి నా మీద అవన్నీ ఎవిడెన్స్ అన్ని బయటకు వచ్చేసినట్టు. ఆ రోజున నేను అడిషనల్ డీజీపీ పివి సునీల్ కుమార్ ని ఒకే ఒక చిన్న ప్రశ్న అడిగాను. రావులపాలెం ఘటనలో 18 మంది పిల్లల్ని అంబేద్కర్ ఫోటో ప్లేట్లు వేసాడు, ఆ రెడ్డిని ప్రశ్నించారనే కారణంతో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఒక రెడ్డి, అక్కడ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఒక రెడ్డి, అక్కడ డిఎస్పీ ఒక రెడ్డి, అక్కడ ఎస్పీ ఒక రెడ్డి, ఇక అక్కడ ఎస్సీలకి న్యాయం ఎలా జరుగుతుందయ్యా? నువ్వు ఏమని ఒక సంస్థ పెట్టావు, నేను దళితుల కోసం అది పనిచేస్తున్నాను, ఎస్సీ అధికారులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ అడగకుండా నిన్నెందుకు అడుగుతున్నానంటే నువ్వు ఆల్రెడీ కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాను, అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉన్నావు, ఒక్క ఫోన్ అక్కడ కొట్టే తప్పుడు కేసు పెట్టారు, దాన్ని తీయండి అంటే అయిపోద్ది కదా, ఒక్కసారి వచ్చి అలా ప్రశ్నించన్నా అన్నాను. మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా అని చెప్పి ఆ సంస్థలు మమ్మల్ని బూతులు తిట్టారు. బూతులు తిడితే ఇక్కడ తెలంగాణ నుంచి మా వర్కింగ్ ప్రెసిడెంట్ సన్నిధి పక్కన ఆయన కోపం వచ్చింది. లాగు ఉదాల వద్ది రాయేషన్ జోలికి వస్తే అని ఒక వీడియో పెట్టాడు. ఎవరిని? పివి సునీల్ కుమార్ని అన్నాడు ఆయన. అంటే అది కేసు పెట్టాడు. ఆయన మీద కేసు పెడితే పర్వాలేదండి, ఆయన మీద ఏటుగా నా మీద పెట్టి కేసు ఎక్కడ శ్రీకాకుళం అంటే ఏపీ చివరి అనమాట, అక్కడ దాకా 300 కిలోమీటర్లు రప్పించి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక ఆర్థిక నేరగాన్ని ప్రశ్నిస్తారు చూడండి, ఆల్మోస్ట్ మీరు అలాగే చేస్తారు అనుకోండి. అలాగా మీకు ఎక్కడి నుంచి వస్తుంది, మీ సోర్స్లు ఏంటి, మీ బ్యాంక్ అకౌంట్లు ఏంటి, మీ వివరాలు ఏంటి అని అడుగుతున్నాడు సిఐ. కేసు ఏంటి? తిట్టడం. ఆ తిట్టడానికి ఎంతవరకు కేసు? అది పెట్టుకో. ఆయన ఒప్పుకున్నాడు, వీడియోలో ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడిన సెల్ ఫోన్ నీకు హ్యాండ్ ఓవర్ చేశాడు. నా అకౌంట్స్ నీకు సంబంధం ఏంటి? ఆయన పోలీసులు తలుచుకుంటే నా ఆధార్ కార్డు కొడితే నాకు ఎన్ని అకౌంట్లో ఉన్నాయి తెలీదా? మీరు వెళ్ళి అకౌంట్ దగ్గరికి వెళ్ళి ఏం ట్రాన్సాక్షన్ జరిగింటే చెప్పరా? మీరు ఎందుకు ఇదంతా నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు ఇలాంటి ఇబ్బందులు భయపడేవాడు కాదని గట్టిగా మాట్లాడితే నన్ను పక్కన పెట్టి, రాజేష్ గారు మీరు లీడర్ పక్కన కూర్చోండి, మీరు ఇక్కడ ఏంటండి, ఈ కుర్రోడిని షర్ట్ తీసి కొట్టి వీడియో తీసి పైన వాడికి పంపించాడట. బయటకు వచ్చాక నా దగ్గర ఏమి దొరకలేదు కదా, ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఉన్నాయి కార్లు, మాకు అనుమానంగా ఉందని సీజ్ చేశారు. వాటిని సీజ్ చేస్తే అక్కడి నుంచి ఎలా రావాలంటే రాత్రి 9:30-10 అవుతుంది, అప్పుడు కుదిలేరు. 300 కిలోమీటర్లు మా ఇల్లు రావాలంటే ఎలా వస్తాం మేము? వేరే ఎలాగో వచ్చాం. వచ్చి రావడంతో ఒక వీడియో మాట్లాడాను. నా కార్లు జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు, కార్ల మీద ఈడి కార్ల మీద తిరగడం అని అనుకుంటున్నాడు. సో నేను కొంటాను, మళ్ళీ కార్లు కొంటాను, ఇంకొక ఎకరం అమ్ముతాను అవసరం అయితే. దీనికి మీ నుంచి కూడా నాకు సపోర్ట్, ఎందుకంటే నేను పోరాటం చేసేది మీకోసం, ఇది నా కోసం నేను చేయట్లేదు. మీరు సపోర్ట్ ఎందుకు చేయకూడదు? మీరు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరుంటే చేయండి అన్న. 24 అవర్స్లో నేను భయపడే పరిస్థితికి వచ్చింది. అకౌంట్ 1000, 2000, 500, 200, 300, 5000, 20 లక్షల రూపాయలు యాడ్ అయింది ఆ అకౌంట్లోకి. 20 లక్షలు దాటి ట్రాన్సాక్షన్ చేస్తే కేసు అవుతుంది అనేది ఎప్పుడో విన్నాను నేను వెంటనే మళ్ళీ మరుసటి రోజు మీడియా ముందుకు వచ్చి ఇంకా ఆపేయండి సరిపోతాయి మాకు అని. అందులో అన్ని చూస్తే 50,000 రూపాయలు పెద్ద అమౌంట్ ఉంది. ఎవరు పంపించారని చూస్తే చిన్న కుర్రాడు ల్యాబ్ టెక్నీషియన్ చేస్తున్నాడు. ఆ కుర్రాడికి ఫోన్ చేస్తే మా అక్క పెళ్లి కోసం దాశానన్నా, అక్క పెళ్లి ఇంకా చాలా రోజులు ఉంది, అందుకే నువ్వు కారు కొనే, వద్దురా తమ్ముడు అని. మళ్ళీ అందరూ చూస్తుండగానే 50,000కి ఇంకొక 5,000 యాడ్ చేసి లైవ్లోనే నేను వాళ్ళకి ఇచ్చేసాను. అప్పుడు వచ్చిన అమౌంట్ నా కారు లాక్కున్నాడని కోపం నాకు ఉంది. నేను మళ్ళీ ఇంకో చిన్న కారు కొనుక్కుంటే నాకు కషాల నా ఈగేలా సాటిస్ఫై అవుద్దండి. నువ్వు చిన్న కారు లాక్కుని పెద్ద కారు కొంటా, నువ్వు ఆడి లాక్కుని రేంజ్ రోడ్ కొంటా ఈసారి అనే ఉద్దేశంతో నేను ఆడి కారు కొంటాను జరిగింది. కనుమూరు రఘురామకృష్ణరాజు గిఫ్ట్ కింద మీకు క్యాష్ రూపంలో కానీ, డొనేషన్ రూపంలో కానీ, కార్ రూపంలో కానీ ఏమి ఇవ్వలేదా? ఒక 100 రూపాయలు ఇచ్చినట్టు ఎక్కడన్నా ఆధారం మీకు దొరికితే మీరు చెప్పండి, మీ కాల్ మీద పడి నేను క్షమాపణ చెప్తాను. 100 రూపాయలు. రాజేష్ మహాజన్ అనేవాడు, ఒకవేళ చాలా మంది ఉండొచ్చు అలాంటి నాయకులు, కానీ రాజేష్ మహాజన్ అనే ఊళ్ళో ఉన్న నిజాయితీ ఎంతవరకు అనేది
అది బయట వాళ్ళు చెప్పిన అర్థం చేసుకునే పరిస్థితుల్లోనే ఉంటుందండి మాదైతే. ఎప్పుడు రఘురామరాజు గారు నాతో తమ్ముడు అని మాట్లాడు. ఒకవేళ నాకు ఏదైనా అవసరం అయితే అన్న నాకు పని ఉందంటే ఆయన ఇవ్వకుండా ఉంటారని నేను అనుకోవట్లే. ఎప్పుడు ఎక్కడ అడగలేదు, నేను జగన్నే అడగలేదు నీకేం కావాలి ఏం కావాలని అడిగినప్పుడు.